ఈరోజు రైతాంగం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పులిచెందలో 30 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. పట్టిసీమ నుంచి నీళ్లు తోడుతున్నాడు. సముద్రంలో కూడా కలుస్తున్నాయి గోదావరి నీరు. పైన ఆల్మట్టి నిండింది, తుంగభద్ర జోరాల కూడా నీళ్లు వచ్చినాయి. అయినా కూడా నీళ్లు ఉంచుకుని కూడా వదల. ఏంట్రా బాబు అని అడిగితే నిన్న శశాన్ని వీళ్ళందరూ ఎస్సీ దగ్గరికి వెళ్ళి అడిగారు. మన జిల్లా వాళ్ళు నీళ్ళు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువలో సగం నీళ్లు ఉన్నాయి, సగం ఒంట్లో మోటార్లు పెట్టి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం డీజిల్ కింద అయిపోతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వదలలేదు నీళ్ళు అంటే మాదేం లేదు సార్, పైనుంచి చెప్పాలంటారు వాళ్ళు. పైనుంచి అడిగితే ఏంట్రా బాబు అంటే రేపు త్రాగునీరు కావాలి కదా, ఒకవేళ వానలు పడి ఇదేం దరిద్రం, పెళ్లి కూతురుని తీసుకురమ్మంటే ఎవడో ఏదో చెప్పాడంట. అంటే ఇప్పుడు అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి కృష్ణానదికి? ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వానలు పడతాయి. కృష్ణా నదికి ఆగస్టు సెప్టెంబర్ వస్తాయి. ఇప్పుడు అసలు వాళ్ళ ఆగస్టు 3వ తారీఖు 4వ తారీఖు వచ్చింది. అసలు ఆగస్టు ఫస్ట్ వీక్లోనే పెళ్లి కూతురుని తీసుకురండి అంటే అక్టోబర్ రేపు సమ్మర్కి వాటర్ తాగడానికి నీళ్ళు లేకపోతే ఏం చేయాలంటారు. అంటే సమ్మర్కి ఇవన్నీ నిండినాక పంటలన్నీ ఎండిపోయి మొత్తం నాశనం అయిపోయినాక అప్పుడు అక్టోబర్లో ఫ్లడ్ వచ్చిందని ఇవన్నీ సముద్రంలోకి వదులుతారు. కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఎరువులు కావాలంటే ఓటీపీలు కావాలి, వెళ్ళి అక్కడ గంటల షాపులో కూర్చోవాలి. ఎరువులు ధరలు పెరిగినాయి. ఆక్వా రైతాంగం ఉంది మనకు 1-2 మండలాల్లో. ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి నాయకత్వం మీద దొంగ కేసులు పెడుతున్నారు. వాళ్ళ భార్యల బట్టలు వాళ్ళే చించేసుకుంటున్నారు, మన మీద కేసులు పెడుతున్నారు తీసుకొచ్చి. నిన్న అనంతపూర్లో విషయాల్లో మన ఎమ్మెల్యే చూశారు కదా, విరూపాక్షి అతను వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చేసాడు. రాత్రి ఇంటికాడ పోడుకున్నాడు, తలుపులు బాగా కూడా తీసుకుపోయారు. ఏంట్రా అంటే అమ్మాయి బట్టలు చించేసాడు అని చెబుతున్నారు. సరే బట్టలు చించేయడం ఏంటంటే చూస్తే పొద్దున్నే వీడియో వాళ్ళ ఆయనే చించేస్తున్నాడు, బట్టలు చించేసి ఆ ఎమ్మెల్యే చించాడని చెబుతున్నారు. మళ్ళీ ఆ కేసుకు మళ్ళీ బెయిల్ వచ్చేద్దామో, ఈ దొంగ వీడియో బయటకు వచ్చింది కదా, మరి బెయిల్ వచ్చేద్దామని చెప్పి మళ్ళీ పొద్దున్నేనంట కారు సీజ్ చేశారంట. కారు ఎందుకు సీజ్ చేస్తారు, ఎమ్మెల్యేది సీజ్ చేశారంట. సీజ్ చేస్తేనంటే ఆ కారులో రాడ్లు కత్తులు ఉన్నాయంట. ఏమన్నా ఎవడప్పుడు నన్ను అరెస్ట్ చేసి పట్టుకుపోతారు. మా తమ్ముడో శేషాన్నో శ్రీనునో ఒకవేళ నా కారులో కత్తులు రాడ్లు ఉన్నా కూడా ఈ అడుగులు వస్తారని తీసేస్తాడు కదా, ఉంచుతారా, దాంట్లో పెట్టి ఉంచుతారా? ఆల్రెడీ పోలీసు వాళ్ళు పట్టుకున్న అక్కడ ఈయన కారులో పెట్టుకుని కూర్చున్నాడంట. డాష్ బోర్డు పైన ఒకటి, సీట్లో ఒకటి, బయటికి కనపడేది. అంటే ఇంకో కేసు పెట్టాలి, దాంట్లో బెయిల్ రాకుండా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. వీటన్నిటికీ సిద్ధపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు ఏదో మేము అధికారం ఉంది కదా అని చెప్పి చేస్తున్నారు. 29లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినాక ఈ కార్యక్రమాలు ఎవరెవరైతే ఏ కార్యక్రమాలు చేశారో దానికి 10 అనుభవిస్తారు. 1, 2, 3 కాదు, 10 అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి ఉడతూపులతో, ఇటువంటి అక్రమ కేసులతో, ఇటువంటి నిర్బంధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అంగుళం కూడా ఆపలేరు వీళ్ళు ఎవరో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, నిజాయితీగా, అబద్ధం ఆడకుండా ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం పార్టీ పెట్టి అదే దారిలో పోరాటం చేస్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వీరుడిని కుక్కమూతి పిందెలు ఈ రాజకీయం కోసం భార్య బట్టలు చించేటువంటి పార్టీలు, రాజకీయాల్లో 4 ఓట్ల కోసం అర్థమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ఈ రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ను ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గుర్తించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతుగా ఉందాం. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతారు కులాల మధ్య అంటే వైసీపీ కుంపట్లు పెడద్దంట, కులాల మధ్య వైసీపీ కుంపట్లు పెడద్దని చెబుతున్నారు. మీరు చూసుకోండి, ఈ 20 రోజుల్లో మా పార్టీ వైసీపీ మీరు గ్రహించే ఉంటారు, లేకపోతే నేను కూడా గ్రహించాను, చాలామంది మాట్లాడుకుంటున్నది. ఇది అనంతపూర్లో తోపు చంద్రశేఖరు, పరిటాల సునీత, అంటే ఆయనేమో రెడ్డి, ఈవిడేమో కమ్మ, వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవలు ఉన్నాయి. ఒకే కాన్స్టిట్యుయెన్సీ పార్టీ చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. అది ఎప్పటి నుంచో ఉంది. అది అక్కడ ఉన్నట్టుండి ఎంఎస్ రాజు అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఇన్వాల్వ్ అయిపోయాడు.
ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఏమంటాడు, అరే చంద్రశేఖర్ రెడ్డి నిన్ను చెప్పుతో కొడతా, ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొడతా, నీకు దమ్ము ఉంటే, నీకు రెడ్డి పౌరుషం ఉంటే రా, నా జాతి మాదిగా అని చెప్పి కులం పేరెత్తి మాడతాడు అతను. సరే వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది డిస్ప్యూట్ అంటే, ఆయన ఇల్లు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు కొన్నాడు, అందుకు వచ్చిందని సృష్టిస్తున్నారు. సరే ఓకే, అది ఎందుకు వచ్చిందో సరే. దాని తర్వాత మరుసటి రోజు మన పామర్ కాన్స్టిట్యున్సీలో కుమార్ రాజా అనిల్ని, అరే చెప్పు తీసి కొడతా నా కొడక, నీకు దమ్ముంటారా అని చెప్పి ఈయన తిడుతున్నాడు. ఇదేంటి ఎంఎస్ రాజు ఈయన ఒకటే సేమ్, ఇక్కడేమో అనిల్ ఏమో మాల, అక్కడేమో రెడ్డి, కులాల పేరు ఎత్తుకే ఎందుకు తిడుతున్నారు? ఇది రెండో రోజు. సరే అయిపోయినాక 4 రోజులకి ఎవరో ఒక అమ్మాయి గుంటూరులో బట్టలోడు తీశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దాని మీద అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అంబటి రాంబాబు హోమ్ మినిస్టర్ని రాజీనామా చేయాలన్నాడు. నువ్వు ఒక ఆడదాని అయి ఉండి ఒక ఆడపిల్ల బట్టలోడు తెస్తే సిగ్గు లేకుండా ఇంకా ఆ పదవుల్లోనూ రాజీనామా చేయాలన్నాడు. అనగానే ఎంఆర్పిఎస్ అని బోర్డులు పెట్టి అంబటి రాంబాబుని తిడుతున్నారు, నీకు దమ్ముంటారా నిన్ను వేసేస్తాం పొడి చేస్తామని. సేమ్ అనంతపూరు, పామరు, గుంటూరు అయిపోయినాక నిన్న ఈ విరూపాక్ష కేసులో ఎవరైతే భర్త బట్టలు చించేశాడో ఆ అమ్మాయి నిన్న మాట్లాడుతాను సోషల్ మీడియాలో నేను చూసా. ఏమంటుంది, నన్ను మాదిగా అని చెప్పి కులం పేరు పెట్టి తిట్టాడు విరూపాక్ష అని చెప్పుద్ది. సేమ్ 4 అనంతపూర్లో ఎంఎస్ రాజు ఆయనతో మాట్లాడిచ్చారు, ఇక్కడ వరల రాజాతో మాట్లాడిచ్చారు, మళ్ళీ ఎంఆర్పిఎస్తో మాట్లాడిచ్చారు, మళ్ళీ 4వది నిన్న ఆ అమ్మాయితో సేమ్ విరూపాక్ష మీద కూడా మళ్ళీ అదే కులం మాదిగా అని చెప్పి పేరు పెట్టి మాట్లాడిస్తున్నారు. అంటే దీంట్లో కులాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏది? ఒకసారి కాదు, ఒకసారి అవ్వాల సక్సెస్, రెండోసారి అవ్వాల, మూడోసారి అవ్వాల, 4వసారి అవ్వాల, ట్రై చేస్తూనే ఉంటారు దాని మీద. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఈ కులాల మధ్య కుంపటి పెట్టేటువంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఎవడో రేపు నా మీదకి వచ్చి, అరే నువ్వు మగాడు అయితేనో, నీకు అది ఉంటేనో, నీకు ఇది ఉంటేనో, నేను ఈ కులంలో పుట్టాను, నువ్వు ఆ కులంలో పుడితే రమ్మంటే మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. దీని వెనకాల డెఫినెట్గా మాస్టర్ మైండ్ చంద్రబాబు గారు ఉంటాడు. ఆయన ఆలోచన ప్రకారం ఇవన్నీ ఎవరిని ఎక్కడ కులం పేరు ఎవరిని తిట్టాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేయగానే నీకు ఎమ్మటే మనం ఏమైనా రెచ్చిపోయి కనుక మనం మాట్లాడామనుకో, ఎమ్మటే మా ఏబిఎన్, TV5 వీళ్ళు ఆల్రెడీ రికార్డింగ్ వర్షన్ పెట్టేసుకుంటారు. మనం వేస్తున్నాం కదా ట్రాప్, ఎవడొచ్చి పడతాడని రెడీ కూర్చుంటారు. అసలు ఆడిట్ట అన్నాడు, ఈడట్ట అన్నాడు అని చెప్పి ఇరక్కోటి అవతల పారేస్తారు. కాబట్టి ఇటువంటి వాటిల్లో మనం చిక్కుకోకుండా, ఎందుకంటే ఇంతకన్నా నీచమే ఉంటుంది. ఎవడన్నా పెళ్ళం బట్టలు చించేస్తాడా రోడ్డు మీద తీసుకొచ్చి 10 మంది మధ్యలో? ఇంతకన్నా నీచమైన కార్యక్రమం ఎవడన్నా చేయగలడు ఈ ప్రపంచంలో? ఏ రాజకీయ పార్టీ అన్నా పెళ్ళం బట్టలు రోడ్డు మీదకి తీసుకొచ్చి చించేసేటువంటి పార్టీ ఏదైనా ఉంటుందా? ఇక అంత నీచానికి దిగజారిపోయినటువంటి ఆ రాజకీయ పార్టీ ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, వాళ్ళ ట్రాపుల్లో పడమాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. కులాలు చించు పెడతారు, ఆడాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఒక ఒక ఎస్ఐని, అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళాడు, ఆమ్దాల్ వలస దగ్గర ఒక ఎస్ఐ ఎందుకు వచ్చిందండి అసలు అంతమందిలో? ఒక ఎస్ఐ, ఒక లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చింది? అంతమంది మగాళ్ళు ఉన్నారు. వస్తే అక్కడ అల్లరి వస్తే 10 మంది పోలీసు వాళ్ళు వస్తారు, దాంట్లో మగాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అసలు ఒక అమ్మాయి ఎందుకు వచ్చిందండి అక్కడికి? ఒక ఎస్ఐ ఎందుకు వచ్చింది? ఆ వచ్చిన అమ్మాయిని అమ్మ నువ్వు పక్కన వెళ్ళిపో, నీకు ఆరోగ్యం బాగాలేదు కంటే వీళ్ళందరి మీద ఒక 21 మంది మీద కేసులు పెట్టారు. ఆ 21 మందిలో ఒక 4 ఒకడేమో పంజాబ్లో వాళ్ళ అబ్బాయికి సీటు డబ్బులు కడతాకి వెళ్ళాడంట. అక్కడ డాన్వేషన్ అక్కడ ఉన్నాడు పంజాబ్ నుంచి. అరే బాబు నేను ఇక్కడ ఉంటే మీరేంటారు అక్కడ నా మీద కేసు అని. ఒక ఆయన అయితే లాయర్, ఆయన కోర్టులో ఉన్నాడు, వైజాగ్ కోర్టులో. ఆయన కోర్టులో వాయిదా ఉంది, జడ్జి గారి ముందు ఉంది, ఆయన మీద పెట్టేశారు కేసు. కాబట్టి ఎంత నీచానికైనా ట్రాప్ చేయడానికి భార్యలను వాడతారు, పోలీస్ డిపార్ట్మెంట్ను వాడతారు. అంటే పోలీసులు అంటే మనమేమనుకుంటాం మనకు రక్షణగా ఉంటే వాళ్ళు వచ్చారనుకుంటాం, ఆఖరికి ఫైనల్గా ఏంటంటే వాళ్ళ బట్టలు వాళ్ళు చించుకుని మన మీద పెడతారు. కాబట్టి అసలు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అయినా కూడా కొన్ని తప్పవు.